దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ రాత్రి వేళ సమయంలో ఈ కూడికకు చేరవచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారు కదమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. మన అంశం ఏమిటంటే పాపము ఏమి మిగిలిస్తుంది? పాపము ఏమి మిగిలిస్తుంది? చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. చాలు. ఇక్కడ మనం గమనించాలి, దేవుని వాక్యము సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? మనం ఎవరు ఆలయాలై ఉన్నామంటే దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది, మన దేహములో నివసిస్తుంది. దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేసిన ఎడల దేవుడు వాన్ని పాడు చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఒక వ్యక్తి పాపంలో జీవిస్తే, పాపిష్టి కార్యాలు తన శరీరంలో జరగనిస్తే జరిగేది ఏంటంటే మొదటిగా తన అందాన్ని కోల్పోతాడు. ఏం కోల్పోతాడు? స్త్రీ కానీ పురుషుడు కానీ మొదటిగా తన అందాన్ని, తన ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటారు. పాపిష్టి కార్యాలు, పాపపు క్రియలు ఎవరైతే ఎక్కువగా ప్రేమించి చేస్తారో మొదటిగా వారి యొక్క అందాన్ని, వారి యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయి బక్క చిక్కిన వారుగా ఉంటారు. చూసినటువంటి వారు ఏమంటారంటే, ఈ వ్యక్తి చాలా అందంగా ఉండేవాడు, ఈ వ్యక్తి చాలా బలంగా ఉండేవాడు, ఈ వ్యక్తి చాలా సొగసైనటువంటి వాడుగా ఉండేవాడు, చాలా విలువలు కలిగినటువంటి వాడుగా ఉండేవాడు, చాలా మర్యాదగా మాట్లాడేటువంటి వాడు, చాలా అన్ని రకాలుగా బాగా ఉండేటువంటి వాడు. ఇప్పుడు చూస్తేనేమో ఈ వ్యక్తిని గుర్తుపట్టని రీతిలో అయిపోయాడు. అసలు ఈ వ్యక్తే కాదన్నట్టుగా ఈ వ్యక్తి తయారయ్యాడు. ఈ వ్యక్తి యొక్క జీవితం ఏంటి? ఈ వ్యక్తి ఎందుకు ఇలాగా తయారయ్యాడు? ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి? ఈ వ్యక్తి చేసినటువంటి కార్యములేంటి? ఈ వ్యక్తి చేసిన పాపములేంటి? ఈ వ్యక్తి ఈ రకంగా కావడానికి కారణములేంటని చూడనటువంటి వ్యక్తులు, లేక ఆ స్థలంలో ఉండనటువంటి వ్యక్తులు
ఎప్పుడోసారి ఆ గ్రామానికి ఆ స్థలానికి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. అవునా కదమ్మా? ఆ వ్యక్తులు అడుగుతూ ఉంటారు, అయ్యా ఈ వ్యక్తి ఎందుకు ఇలాగయ్యాడంటే, ఏమో ఆయనకు అలా అయింది అని అంటూ ఉంటారు. కొంతమంది చెప్పలేక, కొంతమంది చాటున చెప్తూ, కొంతమంది చెప్పలేని పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు అంటూ ఉన్నాడు, మీ పాపిష్టి క్రియలు, మీ పాపపు క్రియలే మిమ్మల్ని పట్టుకొని వెంటాడుతూ ఉన్నాయి. అందుకే యాకోబు పత్రిక చదువుదాం ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలు, దురాశ గర్భమును ధరిస్తుందంట. అస్సలు ఈ పాపం ఎలాగొస్తుంది? మొట్టమొదటిగా మనిషిలోని కంటే దురాశ వలన పాపం వస్తుందంట. ఏమొస్తుందమ్మా? దురాశ. మనిషి చూసినప్పుడు, ఆ స్త్రీని చూసినప్పుడు ఈ పురుషుడు ఏం చేస్తాడంటే ముందు ఆశపడతాడు. ఏం పడతాడు? ఆశపడతాడు. స్త్రీ అయినా సరే ఆ పురుషుని చూసినప్పుడు ఈ స్త్రీ అతని మీద ఆశపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆశ అనేది ఎలాంటిదంటే దురాశ అనేది ఉండకూడదంట. ఏం ఆశ ఉండకూడదు? దురాశ అనేది ఉండకూడదు. దురాశ అనేది ఎలాంటిదంటే, దురాశ గర్భమును ధరించి ఏం ధరిస్తుందంట? గర్భమును ధరిస్తుందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఈనాడు దురాశతో మరి గర్భాలను ధరిస్తూ ఎంతోమంది వాళ్ళ యొక్క శరీరాలను వాళ్ళ అనారోగ్యానికి గురి చేస్తూ ఉన్నారు. కడుపులనే నరహత్యలు చేస్తున్నారు. కడుపు తీపించుకోవడం ఎలాంటి కార్యాలంటే చాలా నీచమైన కార్యాలు. దేవుని దృష్టిలో చాలా భయంకరమైనటువంటి పాపం అదే. అది ఎలాంటి పాపం అంటే నరహత్య అనేటువంటి పాపం. అది ఏ పాపం? అది నరహత్య అనేటువంటి పాపం. నువ్వు ఎందుకు దురాశ పడ్డావు? ఎందుకు గర్భాన్ని తీపిస్తున్నావు? ఎందుకు పసిపిల్లవాన్ని నీ కడుపులో సంపేపిస్తున్నావు? దేవుని దృష్టిలో చాలా భయంకరమైనటువంటి పాపం అనేది అది మీరు తెలుసుకోవాలి. చాలామంది ఆడపిల్లలని గర్భాన్ని తీపిచ్చి ఆడపిల్లను గొంతు విసికేస్తున్నారు కడుపులో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7 నెలలు అయ్యేసరికి వాళ్ళ రూపం ఏర్పడుతుంది. ఆడపిల్లన మగపిల్లన తెలిస్తే ఆడపిల్లలుంటే గర్భాలను తీపిస్తున్నారు. మనం గమనించాలి, ఇక్కడ దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనను. మరణాన్ని కంటుందంట. ఎలా వస్తుంది మరణం మన మీదకి అంటే పాపము వలన వస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రతి మనిషికి మరణం ఎలాగ సంభవిస్తుంది అంటే పాపము వలన వచ్చు జీతము మరణం. ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నిత్య జీవము. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వాళ్ళకి నిత్య జీవం వస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణం అంటున్నాడు. కానీ ఈ యొక్క పాపము వలన వచ్చేటువంటి జీతము మరణం. ఎలాంటి మరణం అంటే భయంకరమైనటువంటి 2వ మరణం. అది అగ్ని ఆరదు, పురుగు కావాలి, అగ్ని గుండం. ఈ మరణము రాకుండా ఉండాలంటే ఈ లోకంలో ఏం చేస్తున్నాడు మనిషి అంటే భయంకరమైనటువంటి పాపిష్టి కార్యాలు చేస్తున్నాడు. సహజంగా జరిగేది మొదటిగా
తన అందాన్ని కోల్పోతున్నాడు. డ్రగ్స్ తాగుతున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? డ్రగ్స్, లేదా త్రాగుడు, లేదా శరీర సంబంధమైనటువంటి కార్యాలు, అలవాట్లు పడిన వారు ఎక్కువగా మొదటిగా కోల్పోయేది అందాన్ని. ఒక్కసారి మనము కొంతమంది వ్యక్తులను చూస్తే, ఈ వ్యక్తి ఒకప్పుడు చాలా అందంగా ఉండేటువంటి వాడు, ఒకప్పుడు చాలా అందంగా ఉండేటువంటి వాడు, ఒకప్పుడు చాలా అందంగా ఉండేవాడు. ఇతను ఎందుకు ఇలాగ కోల్పోయాడు? ఈమె ఎందుకు ఇలాగ కోల్పోయింది? ఈమె ఎందుకు ఇంత బక్క చిక్కిపోయింది? ఈయన ఎందుకు చాలా బక్క చిక్కిపోయినాడంటే వాళ్ళ పాపం వలన వచ్చి జీతము మరణానికి దగ్గరైనారు. బక్క చిక్కిపోయినారు. ఎందుకు? వాళ్ళకి ఏర్షి. ఏమొచ్చిందమ్మా ఇప్పుడు? ఏర్షి, భయంకరమైనటువంటి రోగాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను మనం గమనించాలి. భయంకరమైనటువంటి వ్యాధులు, రోగాల గుంట వెలుచు ఉన్నారు మనుషులు. త్రాగుడుకు బానిసైనటువంటి వాళ్ళు. త్రాగినటువంటి వాడు ఎక్కడ దొర్లాడుతాడో, ఎక్కడ పడతాడో తెలియదు, ఎక్కడ పనుకొని నిద్రపోతాడో తెలియదు. అది అస్సలు బస్ స్టాండా, లేకుంటే ఇండ్లా, లేకుంటే బజారా, లేకుంటే రోడ్లో పోయే వాహనాలు పోయేటువంటి రోడ్డా అనేది లేకుండా పడిపోతుంటారు. నేను గారిగోపురానికి వాక్యం చెప్పడానికి వెళుతున్నా. ఇక్కడి నుండి దాదాపుగా 9:30 అయిందేమో బయలుదేరి. నాటి వేతలకి 9:30 కాదు, 10, దాదాపుగా 10 అయింటుంది. అక్కడ వేతలకి దాదాపుగా 11 గంటలు అయింది నాకు. ఆ 11 గంటలప్పుడు ఆ బస్ స్టాండ్లో ఒక వ్యక్తి రోడ్డు పక్కనే పడిపోయినాడు. ఎక్కడ పడిపోయినాడు ఇతను? రోడ్డు పక్కనే, రోడ్డుకు ఆనుకొని కాళ్ళు రోడ్డు మీదకి ఉన్నాయి. ఆయన తలనేమో రోడ్డు కిందికుంది. వాహనాలేమో నడుస్తూ ఉన్నాయి, బస్సులు వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి. భయంకరంగా తాగినాడు, మతికి లేకుండా పడిపోయినాడు. ఆ వ్యక్తిని పట్టించుకునే నాథుడే లేడు. ఏ పురుగు వచ్చి తాకుతుందో తెలియదు, ఏ ఇస పురుగు వచ్చి తాకుతుందో తెలియదు, లేకుంటే వాహనాలు వచ్చి అతన్ని ఎక్కించుకొని వెళ్ళిపోతావో తెలియదు. అంతటి భయంకరమైనటువంటి స్థితిలో పడిపోయినాడు. అసలు ఇండ్లా, లేకుంటే ఇది బస్ స్టాండా, లేకుంటే ఇక్కడ ఏం గలీజ్ ఉంది, అసలు ఈ స్థలంలో నేను ఉండాలా, పనుకోకూడదు అనేటువంటి రీతిలో అతను పడిపోయాడంటే అతను చేసింది పాపం ఏంటి? ఆశ ఉండొచ్చు. దురాశతో తాగినాడు. ఏం తాగినాడు ఇప్పుడు? దురాశతో తాగినాడు. భయంకరంగా పడిపోయినాడు. అదే దురాశ అనేది గర్భాన్ని ధరిస్తుంది. పాపము పరిపక్వమై గర్భమును ధరిస్తున్నాడు. అది మరణానికి అంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను మనం గమనించాలి. ఎన్నో వ్యాధులు, HIV వస్తుంది, ఎయిడ్స్ వస్తుంది, భయంకరమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్. కొంతమంది గుట్కాలు తింటుంటారు, కొంతమంది సుమలాలు తింటుంటారు, కొంతమంది సిగరెట్లు, కొంతమంది బీడీలు. భయంకరంగా వద్దంటే తాగుతూ ఉంటారు, వద్దంటే తింటూ ఉంటారు. వాళ్ళకి నోట్లలో క్యాన్సర్ వచ్చి తిని గుట్కాలు. ఏమొస్తుంది మన నోరికి? వాళ్ళకు క్యాన్సర్ రోగం వస్తుంది. గుట్కాలు తిని అది నోరంతా కూడా వాసన. వాళ్ళ దగ్గర ఎవరు నిలబడడానికి ఆస్కారం ఉండదు. అంత భయంకరమైనటువంటి గబ్బు వాసన కొడుతుంటుంది వాళ్ళలోన. అలాంటి గుట్కాలు తింటూ, సుమలాలు తింటూ భయంకరంగా వాళ్ళ పాపమైనటువంటి వ్యసనాలలో, పాపమైనటువంటి కార్యాలలో నింపబడి మైకముతో ఉంటూ ఉంటారు. తాగుబోతులుగా, తిరిగిపోతులుగా, తిండిపోతులుగా, వ్యభిచారులుగా ఈ లోకములో భయంకరంగా తిరిగొచ్చు ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని మనం గమనించాలి. అది హాని చేస్తుంది అని తెలుసు. అది పాము కాంటు లాంటిది, పాము విషం లాంటిది, అది పాయిజం లాంటిది. పాపం అనేది తెలుసు మనుషులకు. పాయిజం అంటే మందు తాగితే మనిషి చనిపోతాడు కదా, తిక్కలేసి చనిపోతాడు. ఒకవేళ బతుకుతాడు, లేదంటే తిక్కలేస్తుంది, లేదంటే చనిపోతాడు మందు తాగినవాడు. ఇప్పుడు పురుగుల మందు పత్తి చేనులకు, అది కంది చేనులకు కొట్టేది తాగితే ఉంటాడు మనిషి. ఈ పాపం అనేది కూడా అలాంటిదే, పాయిజం లాంటిది, మందు లాంటిది పాపం. ప్రతి మనిషి కూడా ఆ పాపము చేసి పాయిజం ఎలాగా
అవయవంలోనికి, శరీరంలోకి, దేహంలోనికి ఎక్కుతుందో భయంకరంగా మత్తెక్కిపోయి మనిషి మరణానికి దగ్గరై భయంకరంగా తన అందాన్ని కోల్పోయి, తన బలాన్ని కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి ఉంటాడు. దేవుడు అంటున్నాడు, దేవుని ఆలయముని ఎవడైతే పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తాను అంటున్నాడు. అర్థమైందమ్మా మీకు? దేవుని ఆలయం ఏంటంటే ఏమంటే మన దేహమే దేవుని ఆలయం. దేవుని ఆలయం అంట ఇది. మనం అనుకుంటున్నాము ఇది నా దేహం, నా ఇష్టం వచ్చినట్టుగా తాగుతా. కొంతమంది ఎలాగో బుద్ధి చెప్తారంటే, ఒరేయ్ నీ సొమ్ము నువ్వు తాగి కమ్మగా తిని పనుకోరా, ఎవరు జోలి పోకుండా అంటాడు. ఏమంటారు వీళ్ళు? ఏమంటారమ్మా? నీ సొమ్ము నువ్వు తాగి నువ్వు తిని తాగి పనుకోరా, ఎవరు జోలి పోకుండా అంటే వీడు బుద్ధి చెప్పినట్టుగా వాడిని ఇంత చెడగొట్టినట్టుగా, ఇంత చెడగొట్టినట్టుగా. వీడు బుద్ధి చెప్పుతాడు, ఈయనకి బుద్ధి లేదు అంట. నేను బుద్ధి చెప్పుతాడు. ఎలాగ చెప్పాలా? ఒరే పూర్తి కాదు, మందు మానేసే రా, నీ ఆరోగ్యం చెడిపోతుంది, దాన్ని తాగితే నీకు లాభం ఏంటో వస్తుంది, నీకు నష్టమే వస్తుంది, నీ డబ్బులు పోతున్నాయి, నీ ఆరోగ్యం పోతుంది, నీ అందం పోతుంది, నీ మర్యాద పోతుంది, నీ యొక్క గౌరవం పోతుంది, నీ విలువలు పోతున్నాయి అనేటువంటిది చెప్పడానికి బదులు మరి నీ సొమ్మును దాగి ఇంట్లో పనుకోరా అని తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. ఏ సలహా ఇది? తప్పుడు సలహా. ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చేవారు వాళ్ళు బాగుపడరు, ఇతరులని బాగుపడలేరు. వాళ్ళు ప్రియాతి ప్రేమైనటువంటి దేవుని పిల్లలు. వాడు తాగి పనకమంటే వాడు పనుకుంటాడా? లోన ఉండేది ఏంది? అది లోన ఉండేది సాతాను సంబంధమైనటువంటి మత్తు. అది పనకనిస్తుంది. అది మరి నువ్వు తాగి నీ ఇంట్లో నువ్వు అనుకోరంటే వాడు పనకడాడు. లోన వండేది ఏం పడింది? మత్తు పడింది. ఎలాగ పనకడాడు అని చెప్పేసి అలాంటి బుద్ధులు చెప్తుంటారు వీళ్ళు. చెప్పతోడు ఎలా చెప్పాలా? గద్దించి చెప్పాలా, అరిచి చెప్పాలా, రెండేట్లు కొట్టి చెప్పాలా. వాడిని బాగు కోరితే, నువ్వు వాని మేలు కోరితే, వాని కుటుంబాన్ని బాగుపరచాలంటే, వాని జీవితాలను బాగుపరచాలంటే, ఒక కుటుంబాన్ని బాగుపరచాలంటే నువ్వు గద్దించి బుద్ధి చెప్పాలి. కానీ నవ్వుతూ చెప్పినటువంటి వాడు వాళ్ళని చెడగొట్టేవాడే ఎప్పటికే. కానీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నవ్వుతూ బుద్ధి చెప్తే లాభం లేని పరిస్థితి. ఎవడు భయపడాడు. బుద్ధి చెప్పేవాడిని నువ్వు గద్దించి చెప్పు, వానికి బుద్ధి వస్తే వాడు సరే వాడి జీవితం అన్న బాగుపడుతుంది, వాని కుటుంబం అన్న బాగుపడుతుంది, ఆ గ్రామం అన్న బాగుపడుతుంది, ఆ రాష్ట్రం అన్న బాగుపడుతుంది, ఆ దేశం అన్న బాగుపడుతుంది. అలాగ బుద్ధి చెప్పే వాళ్ళు కావాలి. గ్రామాలలో, కుటుంబాలలో, రాష్ట్రాలలో, దేశాలలో, పట్టణాలలో బుద్ధి చెప్పేటువంటి సేవకులు, సేవకురాళ్ళు లేవాలి. అలాంటి నాయకులు రావాలి. ప్రార్థన పరులు రావాలి. ప్రార్థన చేసేటువంటి భక్తులు, భక్తురాళ్ళు కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆలయంని ఎవడైతే పాడు చేస్తాడో అని నేను పాడు చేస్తానంటున్నాడు. దేవుని కార్యాలకు అడ్డుపడేటువంటి వాడు కానీ, దేవుని మందిరాలు కట్టేటప్పుడు అడ్డుపడేటువంటి వారు కానీ, దేవుడు అని నేను పాడు చేస్తానంటాడు దేవుడు. దేవుని యొక్క ఉగ్రత వస్తే తట్టుకోలేరు వాళ్ళు, అంతే. ప్రియమైనటువంటి దేవుని ఇప్పుడు మనం గమనించాలి. దేవుని యొక్క మంచి కార్యం ఏదైనా సరే అది చేసేటప్పుడు అడ్డుపడేటువంటి వాడు వానికంటే శాపగ్రస్తుడు ఎవరు లేడు. వానికంటే శాపగ్రస్తుడు ఎవరు లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనించాలి. చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూస్తే అక్కడ కూడా 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయని, మీ దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరు ఎరగరా. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. క్రీస్తునకు చదవము అక్కడ 16వ వచనం, దేవుని ఆలయమునకు అవయవములై ఉన్నాయని మీరు ఎరగరా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని
వేశ్య యొక్క అవయములుగా చేయుదునా అది ఎంత మాత్రమును తగదు. బుద్ధి చెప్పేవాడు ఎట్లా చెప్పాలంటే వాడిని బాగుపరిచే విధంగా చెప్పాలి. యేసు ప్రభు ఏమంటున్నాడు? వేశ్య అవయవములుగా చేయుదునా నేను క్రీస్తు అవయవములను. వాడిని బాగుపరిచేవాడిని కానీ నేను బాగు చెడగొట్టేతోని కాదు నేను అంటున్నాడు దేవుడు. ఎప్పుడే కానీ దేవుడు చెడగొట్టేతోడు కాదు, దేవుడు బాగుపరిచేతోడే. దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సేవకులు గద్దించి చెప్పేవాళ్ళు, వాళ్ళు చక్కగా సూటిగా మాట్లాడేటువంటి వారు వాళ్ళ జీవితాలను కట్టుకుంటే వాళ్ళు బాగుపడతారు. లేదంటే వాళ్ళు పెడచెవన పెడితే వాళ్ళ జీవితాలు పతనమైపోతుంటాయి. అందుకే దేవుని వాక్యం చక్కగా సూటిగా మనతో మాట్లాడినప్పుడు మనము లోబడి బ్రతికేటట్టుగా మనము నేర్చుకోవాలి. దేవుని చిత్తములో బ్రతికేది. కొంతమంది అనుకుంటారు ఈ సేవకుడు ఎందుకో మా గురించే మాట్లాడుతున్నాడేమో అని చాలామంది తప్పుడు అభిప్రాయంతో ఆ చర్చికి రాకుండా వెళ్ళిపోతారు. ఇతనికి వాక్యం చెప్పనీకి రాదు అనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకు సూటు తగిలింటుంది. దేవుడు ఆ సభను ఉద్దేశించి మాట్లాడుతుంటాడు. దేవుని ఆత్మ దేవుని సేవకులోనికి వచ్చి ఎవరికి ఏ వాక్యంతో హెచ్చరిస్తే వాళ్ళ జీవితాలు కట్టబడతావో ఆ రీతిగా అందరికీ హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. కానీ ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు కానీ అందరి జీవితాల్లో బాగుపడాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. గట్టిగా చెప్పట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఎవరి మీద కోపం ఉండదు. దేవునికి కోపం వచ్చేది ఎప్పుడంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడే, దేవుని మాట విననప్పుడే. వినకపోవడం వలన ఎన్నిసార్లు గద్దించినా వినని వాడు హఠాత్తుగా నాశనమవుతాడు. ఎన్నిసార్లు గద్దిస్తున్నాడు దేవుడు? ఎన్నో మార్లు, లెక్కలేని మార్లు దేవుని సేవకుల ద్వారా వాక్యం చెప్పిస్తుంటాడు, గద్దిస్తుంటాడు. సేవకురాళ్ళ ద్వారా చెప్పిస్తుంటాడు, గద్దిస్తుంటాడు. వాళ్ళ జీవితాలు కట్టుకరే ఎన్నిసార్లు వాక్యం చెప్పినా కూడా, ఎన్నిసార్లు విన్నా కూడా వాళ్ళు పెడచెవన పెడతారే. దేవుని వాక్యాన్ని గడ్డ పెడితే మళ్ళా వెంటనే లోకములో కలిసిపోతారు. లోక ఆశలకు, లోక ఆకర్షణలకు లోనైపోయి సాతాన క్రియలకు, సాతాన సంబంధమైనటువంటి పాపపు క్రియలలో నిమగ్నులు అయిపోతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నేను గమనించవలసిన అవసరత ఎంతో ఉంది. దేవుని రాకడ సమీపంగా ఉన్నది. ఆయన ఒకసారి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. అందరిని ప్రేమించే ఈ లోకములోనికి ఆయన అడుగు పెట్టాడు. కానీ ఈసారి వచ్చినప్పుడు అలా కాదు. ఆయన ఎలాగొస్తాడంటే ఆయన తన పిల్లల్ని మధ్యాకాశంలోనికి తీసుకుంటాడు. విడవబడినటువంటి వారికి 7 ఏళ్ళ శ్రమ, భయంకరమైన శ్రమ. ఎవరైతే సంఘంగా సమకూడి దేవునిలో ఎదుగుతూ ఉంటారో వాళ్ళని మధ్యాకాశంలోనికి 7 ఏళ్ళు విందులో ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు విందులో ఉంటారు. విందు అంటే తెలుసమ్మా మీకు? విందు అంటే తెలుసా? ఒక విందుకు పోతాం, ఒక పెళ్లి పోతాం. ఒక పెళ్లి పోయినప్పుడు ఎలాంటి భోజనం చేసుకుంటారు? మంచి విందు చేసింటారు, మంచి భోజనం, మాంసముతో, మంచి స్వీట్లతో, మంచి రకరకాల వంటలు చేసి మంచి విందు చేసింటారు. అలాంటి విందులో నువ్వు నేను ఉండాలంటే 7 సంవత్సరాల మధ్యాకాశంలో మనం చక్కటి విందులో ఉంటే విడువబడిన వాళ్ళకి భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి. అందుకే 2 మనుషులు విసిరాయి విసురుతుంటే మనం ఏమంటాం మన భాషలో? విసిరాయి. 2 మనుషులు, 2 స్త్రీలు విసిరాయి విసురుతుంటే, లేకపోతే భార్య భర్తలు విసురుతున్నారు అనుకోండి, భార్య ఎత్తబడితే భర్తనేమో విడవబడతాడట. ఎందుకు? భర్తనేమో దేవుని సన్నిధి తెలియదు అతనికి, దేవుని యందు భయభక్తులు కట్టిన జీవితం లేదు. కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ప్రార్థనకి రండి అంటే నా భార్యను పంపించినానులే సార్, పోయింది నా భార్య పోయిందిలే అంటారు. వారు నాయనా నీ భార్య పోయింది, నీ భార్య వస్తుంది కరెక్టే, నీ భార్య ఆత్మ రక్షించుకుంటుంది, నీ భార్య దేవునిలో ఆమె జీవితాన్ని కట్టుకుంటుంది. నీ కథ ఏంటి? నీ పరిస్థితి ఏంటి? యేసు ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావా మధ్యాకాశంలోనికి? నా భార్య పోతే సాల్లే, నా కుటుంబం రక్షింపబడుతుందిలే అనుకుంటావా? చాలా మంది అట్లనే చాలా
అనాలోచనతో జ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ వాళ్ళు దేవుని సన్నిధికి రాకుండా వచ్చే వాళ్ళని కూడా రానియకుండా చేస్తూ ఉంటారు. మనం గమనించాలి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి తప్పించుకోవాలంటే మనం దేవునిలో ఎదగాలి, దేవునిలో మన జీవితాలు కట్టుకోవాలని దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా ఏది కూడా మనం సాధించలేము, ఏది కూడా మన బ్రతుకులు మన జీవితాలు కట్టుకోలేము. ఆ విధంగా ఉండకూడదని దేవుని ప్రేమలో మీకు హెచ్చరిస్తూ ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించండి.